నెమ్మదిలో. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఈ దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరలని కృతజ్ఞతాబలి వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం క్రైస్ట్ జేవియర్ విచారణ కృషిశేషులు శనివరపు మర్రెడ్డి జోజమ్మల కుమారుడు శనివరపు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా శనివరపు జ్యోతి, ఆహ్లాద్ మర్రెడ్డి, అమూల్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమారి, ఎన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. శివకుమార్ ఎదురు చూస్తున్న అపాయింట్మెంట్ లెటర్ త్వరగా రావాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగాల్లో చేరినట్లు దేవాతి దేవుడికి కృతజ్ఞత బలిపూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్ఎం ఆని విహార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ వికాస్ రెడ్డి, స్ఫూర్తి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా ఈ దివ్యబలి పూజలు జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. నెల మొదటి శుక్రవారము యేసు దివ్య హృదయానికి అర్పించబడిన అద్భుతమైన రోజు. యేసు దివ్య హృదయం పట్ల మనకు అమితముగా ప్రేమ కలిగి జీవించినప్పుడు ఆ దివ్య ప్రేమ ఆ దివ్య హృదయం నుండి జాలువారుతూ ఉంది. దివ్య హృదయమును మనము గ్రహించుకొని ఆ దివ్య హృదయములో ఉన్న ప్రేమ, సమాధానము, క్షమాపణ జీవితం అలవర్చుకున్నప్పుడు ఆ యేసు హృదయాన్ని మెప్పిస్తూ ఉంటాం. ఆ ప్రభువుని సంతోషపరచడమే మన జీవిత ధ్యేయముగా పెట్టుకుంటే ఆ యేసు క్రీస్తు మనల్ని అధికముగా ఆశీర్వదిస్తారు. దేవుని వాక్కుకి కరువు రాబోతూ ఉంది అని ఆమోసు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. దేవుని వాక్కు ఏమిటి, దేవుని వాక్కుకున్న శక్తి ఏమిటి అని ఈరోజు మనం మరొక్కసారి ధ్యానము చేస్తూ ఈ అద్భుత దివ్య పూజ వల్ల పాల్గొనే ముందు మన పాప జీవితం ఒప్పేసుకొని విశ్వాసముతో ప్రభువుని క్షమించుమని వేడుకుంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ వెలుగునకు చెందిన పుత్రి పుత్రులుగా చేసితివి. అసత్యమనడి అంధకారములు మేము చిక్కుకొనకుండా
నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను దేశం మీదకి కరువును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభువు వాక్కుకే కరువు వచ్చును. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనముల వరకు మరియు 9వ వచనం నుంచి 12వ వచనముల వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలెను గదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలెను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చు, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల జోడుల వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దుకుంగగా పట్టపగలే నేలపై చీకట్లు అలముకొనున్నట్లు చేయుదును. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను, మీ పాటలను శోకగీతములుగా చేసేదను. అందరినీ మొలల మీద గోనె పట్టా కట్టుకున చేసేదను, అందరి తలలు బోడి చేసేదను. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రునికి మృతికి విలపించినట్లే మీరు కూడా శోకింతురు. ఆ దినము కడపటి వరకు బాధామయముగా నుండును. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దేశం మీదకి కరువును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కరువు కాదు, ప్రభు వాక్కుకే కరువు వచ్చుచున్నను. ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తరము నుండి తూర్పు వరకు అటూనిటూ తిరుగాడుచు ప్రభువు సందేశము కొరకు గాలింతురు, కానీ అది వారికి లభింపదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువు ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదుకుచున్నాను, నేను నీ ఆజ్ఞలను మేరకుండునట్లు చేయుము. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీ విధుల మీద గల గాఢవాంఛచే నా హృదయము ఎల్లవేళలా దహించుకొని పోవుచున్నది. నేను నీ పట్ల విశ్వసనీయుడుగా మెలిగితిని, నీ విధులను గైకొంటిని. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇదిగో నేను నీ ఆజ్ఞల మీద ఆశగుని ఉన్నాను. నీవు నీతిమంతుడవు కనుక నాకు జీవము నిమ్ము. నీ ఆజ్ఞల మీద గల మిక్కుటమైన కోర్కెచే నేను నోరు తెరిచి ఆరాటము చెందుచున్నాను. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.
మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 13 వరకు. పక్షవాత రోగిని స్వస్థపరచి యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమున కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అను లేఖనం నందలి అర్థమును మీరిప్పుడు గ్రహింపుడు. నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతుని పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి కలుగచేతును. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొదటి శుక్రవారము రోజున యేసుక్రీస్తు పలుకుతున్న అద్భుతమైన వచనములు, నేను పాపులని పిలవచ్చితిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు, నాకు కారుణ్యము కావలేను కానీ బలి అవసరము లేదు అన్న సత్యమును ఈరోజు మనము ధ్యానము చేస్తూ క్రైస్తవ జీవితానికి దేవుడి కారుణ్యమును ఏ విధముగా పొందుకోవాలో, ఎంతగా ప్రాముఖ్యమైందో మనము గ్రహించుకోవాలి. ఈనాటి మొదటి పఠనములో ఆమోసు గ్రంథములో దేవుడు ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. దేవుని వాక్కుకి కరువు రాబోతుందట. అదేంటి? దేవుని వాక్కు, బైబిల్ గ్రంథాలు ఈ ప్రపంచంలో అత్యధికముగా ప్రచురింపబడుతున్నాయి కదా, దేవుని వాక్కుకి ఎందుకు కరువు వస్తూ ఉంది? దాని ముందుగా మాటల్లో మనం విని చూస్తే, ధనవంతుల గురించి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతులు పేదవారిని అణగద్రొక్కుతూ ఉన్నారని, పేదవారి జీవితం పట్ల చాలా విముఖంగా ఉన్నారు అని, పేదవారికి తృప్తి అయినటువంటి వసతులు కలిగించడము లేదు అని దేవుడు ఆ ధనవంతులను విచితముగానే ఆ ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. ధనవంతులు, ఎందుకు మీకు ధనము దేవుడిచ్చాడు? ప్రత్యేకముగా పేద సాధల పట్ల కరుణ కలిగి వారికి సహాయము చెయ్యాలని. చాలా మటుకు ఈరోజు ఈ లోకములో ధనవంతులు పేదవారు అన్న వివక్ష మనము చూస్తూ ఉంటాం. ధనవంతుడు ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాడు, పేదవాడు పేదరికములోకి అణిగిపోతూ ఉన్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి ఎందుకు పేదరికములో ఇంకా పేదరికముగా ఉంటూ ఉన్నాం? ఈ ధనవంతులు మాత్రం వారు ఎలా జీవిస్తూ ఉన్నా ధనం అనేది వారికే వెళుతూ ఉంది అని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ధనవంతుడు ఒక్కసారి ఆలోచన చేయి, ధనమును సంపాదించుకొని ఈ లోక ఆస్తిపాస్తులు కూడబెట్టుకొని ఆ ధనముతోటి తన జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్న కొద్దిమంది జీవితాలలో, చాలామంది జీవితాలలో వారి హృదయములో నిజమైనటువంటి శాంతి సమాధానము ఉంటూ ఉన్నాయా? ఈ ధనము ఉన్నా, ఐశ్వర్యము ఉన్నా, ఈ లోక ఆస్తిపాస్తులున్నా వారి హృదయములో సమాధానము లేకపోతే ఆ ధనమెందుకు? ధనము లేనటువంటి పేదవాడు పూరి గుడిసెలో ఉంటూ ఉన్నా వాడు నిజమైనటువంటి సంతృప్తి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. వారికి ఆశలు లేవు, ఈ లోకంపై మోజు లేదు,
ఈ లోక జీవితంపై ఆసక్తి లేదు. వారికి ఉన్న దానితో సంతృప్తి పడడం ఈ పేదవాడు నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ఈ ధనవంతులు మాత్రం దేవుడిని వదిలిపెట్టి ఆ దేవుడే లేడు అన్న విధముగా చాలామంది బ్రతుకుతూ ఉన్నారేమో. జాగ్రత్త. ధనవంతుడు నీ ధనాన్ని చూసి మురిసిపోయి పేద సాధల పట్ల నీ వివక్ష చూపిస్తే దేవుడు నీ పట్ల వివక్ష చూపిస్తాడని వాక్యం పలుకుతూ ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, నీ యొక్క ధనాన్ని, నీకున్న ఆస్తిపాస్తులని ఒక్క క్షణములో తీసివేసినప్పుడు నీ బ్రతుకు ఏమవుతూ ఉంది అని ఆ దేవుడే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది మాట్లాడుతూనే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఈ భూమిపై, దేశంపై కరువు పంపిస్తాను. ఈ కరువు అనేది ఆకలికి దాహానికి కాదు, దేవుని వాక్కుకే కరువు రాబోతూ ఉంది అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదేంటి చాలా ఘోరముగా ఉంది. దేవుడు ఈ వాక్యానికి కరువు ఎందుకు వస్తూ ఉందంటున్నాడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులో చాలామంది మనమందరము కూడా ఎంతమంది బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి జీవిస్తూ ఉన్నాం? మీలో ఎవరైనా కానీ ఎంతమంది ఆది కాండము నుండి దర్శన గ్రంథము వరకు ఒక్కసారి పూర్తిగా చదివి ఉండి ఉంటారు? మనకు జీవితంలో ఈ బైబిల్ని వదిలేసుకొని దేవుని మాటని వదిలిపెట్టి ఈ లోక ఇష్టానుకూలముగా జీవించినప్పుడు ఈ దేవుని వాక్కుకి కరువు వస్తూ ఉంది. దేవుని వాక్కు గుర్తుపెట్టుకో, మనం ప్రార్థన చేసినప్పుడు నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నా. దేవునితో మాట్లాడాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు. బైబిల్ చదివినప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజైనా కానీ ఆ బైబిల్ పట్టుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అన్న ఆలోచన కలిగి బైబిల్ చదువుతూ ఉన్నామా? అసలు దేవుని వాక్కు శక్తివంతమైంది. దేవుని వాక్కుకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. దేవుని వాక్కుని చదివినప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని మనము గ్రహించుకున్నప్పుడు ఆ దేవుడి వాక్కు నీ జీవితములో మహాద్భుతము చేస్తూ ఉందని ఎప్పుడైనా గ్రహించుకున్నావా? దేవుడి వాక్కు వాగ్దానాలకి ఉన్న శక్తి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ బైబిల్ని చదవడానికి ఆశపడతాం, ఆకలిగొంటాం. ఆ దేవుని తెలుసుకోవాలన్న ఆశ నీలో ఉంటే ఆ బైబిల్ చదవడం నీవు మానివేయవు. చాలా మటుకి మనం దేవుని వాక్యాన్ని చదవకుండా ఏదో అవలీలగా సులభతరముగా మా జీవితాన్ని వెచ్చించవచ్చు అని భ్రమలో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్కుకున్న శక్తిని ఎప్పుడైతే నేను గ్రహిస్తామో ప్రతిరోజు ఈ సమయంలో నేను వాగ్దానము చేస్తాం, ప్రభుతో ప్రమాణము చేద్దాం. ప్రభువా, ఈ రోజు నుండి నేను ప్రతిరోజు కూడా ఒక 5 అధ్యాయాలు చదవడం ప్రారంభిస్తాను అని ప్రమాణము చేయి. దేవుని వాక్కుకి కరువు వచ్చినప్పుడు ఆ దేవుడి వాక్కు నీలో నింపబడితే ఏమీ కాదు. ఆ దేవుడి వాక్కు కరువు వచ్చినా కానీ నీ హృదయంలో ఆ దివ్య వాక్కు లిఖించబడుతూ ఉంది కాబట్టి ఆ వాక్యము నీవు నెమరు వేసుకొని ఆ దేవుడిలో జీవించగలుగుతూ ఉంటావు. ఒకసారి నేను ఇలాగే వేరే చోటకి విచారణకి ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనలో వారికి అక్కడ దేవుని వాగ్దానాల రహస్యం చెబుతూ ఉన్న దేవుని వాక్కు శక్తివంతమైంది. దేవుని వాక్కుని పదే వల్లించినప్పుడు ఆ వాక్కు మన జీవితంలో అద్భుతము చేస్తూ ఉందని వారికి బోధ చేస్తూ వచ్చాను. ప్రభువే నాకు కాపరిక, నాకు ఏ కొదవ లేదు. కీర్తన 23:1 వచనం. ఆ వచనమును మనం పదే వల్లించినప్పుడు ఆ వచనం జీవితంలో అద్భుతము చేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తూ ఉంది. ఆర్థికంగా వెనకబడిన వారికి దేవుడు అద్భుత విధముగా సహాయం అందిస్తాడు అని అక్కడ వారికి బోధ చేశాను. నెల రోజుల తర్వాత మళ్ళీ నెలకి ఆ విచారణకి వెళ్ళినప్పుడు ఒక సహోదరి, స్వామి అద్భుతం జరిగింది అన్నది. ఏమైందమ్మా అంటే, కీర్తన 23:1 ఆ వాగ్దానం నేను చదువుతూ ఉన్నాను. ఎందుకొరకంటే నేను ఒక సహోదరుడికి కొంత డబ్బు ఇచ్చాను, ఒక 3 లక్షలు అప్పుగా ఇచ్చాను. తర్వాత ఆ సహోదరుడు నెలకి ఇస్తా అన్నవాడు నెల అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయినా కానీ
అతడు ఆ ధనము తెచ్చి ఇవ్వడము లేదు. ఇక నేను విసిగిపోయా, ఏం చేయాలో పాలు పోవడంలా. పోయిన నెలలో మీరు వచ్చారు, ఈ వాగ్దానం మళ్ళీ మళ్ళీ చెప్పుకుండా అన్నారు. నేను ఆ క్షణము నుండి ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించాను. 1, 2, 3, 4, 5 రోజులు అలా జపిస్తూ ఉన్న 6వ రోజున ఆ సహోదరుడికి ఏమైందో ఏమో, అతడే తనకు తానుగా వచ్చి 1,00,000 రూపాయలు చేతుల్లో పెట్టి, అమ్మా దయచేసి క్షమించు, ఇక మళ్ళీ తర్వాత వచ్చే వారంలోని మిగతా డబ్బు ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను 500 సార్లు జపించుకోవడం ప్రారంభించాను. 2 వారాలకి ఆ మిగతా డబ్బు కూడా తెచ్చి నాకు అనుగ్రహించాడు. నిజముగా స్వామి, ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వల్లె వేస్తూ ఉన్నప్పుడు, మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నప్పుడు అది నాలో కొత్త జీవం ఇచ్చింది, నాకు ధైర్యము నింపింది. నిజముగా దేవుడు నాకు కాపరిగా ఉన్నప్పుడు ఎందుకు నాకు కొదవగా ఉంటుందన్న ఆలోచన నాలో కలిగేసి విశ్వసించడం ప్రారంభించాను. దేవుని అద్భుతం చవి చూశాను అని ఆ సహోదరి చెబుతూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం శక్తివంతమైంది. నీ జీవితంలో ప్రతి దానికి జవాబు బైబిల్లో నీకు దొరుకుతూ ఉంది. నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఏ బాధల బందీలు ఉన్నా, ఎలాంటి రోగ జీవితం ఉన్నా బైబిల్లో వెతకి చూడు, ఆ వాక్యం నీకు కనిపిస్తూ ఉంది. దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండు, చదువుతూ ఉండు, చెబుతూ ఉండు, పలుకుతూ ఉండు. నీ జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం చదువుతామో అప్పుడు మనలో దేవుని కారుణ్యము పొంగి వస్తూ ఉంది. దేవుడికి కావాల్సింది కరుణయే. ఆ దేశు హృదయంలో ఉన్న ఆ దివ్య కారుణ్యము మన జీవితంలో పొందాలంటే మన తోటి వారి పట్ల కరుణ కలిగి జీవించాలి. తోటి వారి పట్ల దయ చూపిస్తూ బ్రతకాలి. ధనవంతులు ఎప్పుడూ కూడా మీ ధనము శుద్ధి కావాలంటే పేద సాధలకి దానము చేయండి. పేద సాధనల పట్ల కారుణ్యము కలిగి జీవించండి. అలా జీవించినప్పుడు మీ యొక్క జీవితములో మీ సంపద శుద్ధి అవుతూ ఉంది. మీ జీవితంలో దేవుడు నివసించడం ప్రారంభిస్తాడు. ఇంక అధికమైన మేలులు మీలో కృమ్మరింప చేయడం ప్రారంభిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దివ్య హృదయం రోజున ఆ దివ్య హృదయములో ఉన్న జాలువాడుతూ ఉన్న దివ్య కారుణ్యాన్ని మనము చవి చూడాలి. దివ్య కరుణ మనము చవి చూడాలి అంటే దివ్య కారుణ జపమాల పదే పదే జపిస్తూ ఉన్నప్పుడు పునీత ఫౌస్టినమ్మ గారికి ఆ యేసు ప్రభు చూపినటువంటి ఈ దివ్య కారుణ్య భక్తి సాధనము మన జీవితంలో ఒక్కటైనప్పుడు ఆ దివ్య కారుణ్యం మనం పొందుకొని ఈ లోకములోనే ఆ పరలోక మహిమని చవి చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ సమయంలో ఈ దివ్య పూజాబల్లో పాల్గొంటున్న మనం ఆ దివ్య కారుణ్యం మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ ప్రభువుకి తెలియచేద్దాం, ప్రభువా ఈ రోజు నుండి బైబిల్ చదవడం ప్రారంభిస్తాను, ఈ రోజు నుండి పేద సాధలకి దానము చేస్తాను, ఈ రోజు నుండి ఇతరుల పట్ల దయ కనికరం కలిగి జీవిస్తాను అని ఆ ప్రభువుకి ప్రమాణము చేద్దాం. ప్రభు యొక్క అద్భుత ఆశీర్వాదాలు పొందుకుందాం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిందురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరమ రహస్యం నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు మీ పవిత్ర వరములకు నాంది పలుక కృప చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ యొక్క మనస్సున్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున దూతలతో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములిచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా
ఐక్యపరచును బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులంతనగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారిని, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తర స్థల ఆత్మలను జ్ఞాపకముంచుకొనుము. వాని మీడియ ప్రకాశమికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగా మరియ మాతతోను, నిత్య సహాయ మాతతోను, పునిత జోజప్ప గారితోను, పునిత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మధ్యజీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసముతో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, వ్యాధులకు, బాధలకు గురికాకునుడు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారు అని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత్ ఇన్యాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము నూతన జీవమును వసునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టము